ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగుటి సాంప్రదాయం. నేను అశ్విని చంద్రబోస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మంగళసూత్రం ఎందుకు వేసుకుంటారు, అలాగే గాజులు ఎందుకు వేసుకుంటారు, మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు, బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అన్నది వాటి టాపిక్ అనమాట. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది, బెల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్లో వస్తుంది, మీరు తప్పకుండా చూడొచ్చు అనమాట. సో అది విషయం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము. సో చాలామంది ఈ రోజుల్లో మంగళసూత్రం వేసుకోవట్లేదు. ఎందుకని అంటారా? కొంతమంది అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నా, నేను అన్ఈజీగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటారు కొంతమంది మంగళసూత్రం వేసుకోవడం వల్ల ఇచ్చింగ్ వస్తుందంట, దురద వస్తుందంట, అందుకని వేసుకోవట్లేదంట. కొంతమంది ఏంటంటే వేరే నగలు వేసుకోవడానికి అంటే అంత బాగుండట్లేదు అని చెప్పేసి వేసుకోవట్లేదు మంగళసూత్రం అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మంగళసూత్రం వేసుకుంటేనే అంటే పెళ్ళైనట్ట, మెట్టలు పెట్టుకుంటే పెళ్ళైనట్టు కదా, మంగళసూత్రం లోపల పోయేది అది కనిపించదు కదా, సో అది వేసుకోవడం ఎందుకు, మెట్టలు పెట్టుకుంటే తెలుస్తుంది కదా పెళ్ళైంది, అసలు మంగళసూత్రం పెళ్ళైందని చెప్పడానికే కదా మంగళసూత్రం వేసుకుంటారు అని చెప్పేసి కొంతమంది చెప్తారన్నమాట. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఆలోచిస్తారు, ఒక్కొక్క వేలో ఆలోచించి చెప్తూ ఉంటారు. సో అసలు మంగళసూత్రం ఎందుకు వేసుకుంటారు అన్నది ఇవాళ టాపిక్ అనమాట. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ మన మంగళసూత్రం అనే పేరు కన్నా ముందు తాళిబొట్టు అని పిలిచేవాళ్ళు. తాళిబొట్టు అనే పేరు ఎలా వచ్చింది, ఈ తాళిబొట్టుని ఫస్ట్ దేనితో తయారు చేసేవాళ్ళు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ మన పూర్వీకులు ఫస్ట్ తాళిబొట్టుని తాటాకు పత్రాలతో తయారు చేసేవాళ్ళట. తాటాకు పత్రాన్ని ఒక చిన్న రౌండ్గా తయారు చేసి దానికి ఒక చిన్న రంధ్రం పెట్టి దారంని దూర్చి తర్వాత మెడలో వేసుకునే వాళ్ళట. దాన్ని ఎంతో పవిత్రంగా చూసుకునే వాళ్ళంట. తర్వాత అది ఎండిపోయి కొంచెం అంటే తునిగిపోతుంది అని అనిపించిందంట వాళ్ళకి. ఆ తర్వాత అన్ని శుభకార్యాలకి పసుపు వాడుతున్నాం కదా, ఇది ఎంతో శుభం కలిగిస్తుంది కాబట్టి మనం ఎంతో పవిత్రంగా చూసేటువంటి మంగళసూత్రానికి పసుపు కొమ్ము ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఆలోచించి పసుపు కొమ్ము వాడేవాళ్ళంట. తర్వాత దాన్ని మంగళసూత్రం అని పిలిచేవాళ్ళంట. మంగళసూత్రం అనే పేరు ఎందుకు పెట్టారంటే పసుపు కొమ్ము శుభం అన్నమాట, శుభాన్ని సూచిస్తుంది పసుపు. సో అంటే మంగళం అంటే శుభం అని అర్థం, సూత్రం అంటే దారం, లేకపోతే దానికి మరొక పేరు ఆధారం. సో ఈ మంగళసూత్రానికి ఈ పసుపు కొమ్ము వాడటం వల్ల ఈ పసుపు కొమ్ము అంటే పసుపు కొమ్ముతో చేసినటువంటి ఈ తాళిబొట్టుకి మంగళసూత్రం అనే పేరు ఇలా వచ్చిందనమాట. సో ఈ మంగళసూత్రం అనేది మెడలోనే ఎందుకు కట్టుకుంటారు, ఎందుకు వేసుకుంటారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. సో మంగళసూత్రం అనేది ఇంత ముందు కాలంలో ఇక్కడ వరకే వేసుకునే వాళ్ళట మంగళసూత్రం. ఇప్పుడైతే కిందకి వరకు వేసుకుంటున్నారు. సో అప్పటి కాలంలో ఏంటంటే ఇక్కడ వరకే వేసుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ వరకే ఎందుకు వేసుకునే వాళ్ళు అంటే విశుద్ధ చక్రం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ విశుద్ధ చక్రాన్ని ఆనుకుని మంగళసూత్రం వేసుకునేవాళ్ళు. ఈ విశుద్ధ చక్రం దగ్గర ఎందుకు వేసుకునేవాళ్ళు అంటే అంటే మన శిరస్సు అంటే ఈ మెడ దగ్గర నుంచి పై భాగం ఈ శిరస్సుని ఈ శరీరాన్ని అనుసంధానం చేసేటటువంటిది ఈ విశుద్ధ చక్రం అనమాట. అంటే జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని సమన్వయం చేస్తుందన్నమాట ఈ విశుద్ధ చక్రం. అందుకని చెప్పేసి ఈ మంగళసూత్రం అనేది ఇక్కడ వరకు వేసుకునే వాళ్ళట. అదనమాట మెడలో మంగళసూత్రం ఎందుకు వేసుకుంటారంటే ఇది రీజన్. సో అంటే ఈ మంగళసూత్రానికి ఈ దాంపత్య అంటే భార్యాభర్తలకి సంబంధం ఏంటి అని మీకు ఆలోచన రావచ్చు. అంటే అంతటి ఈ మంగళసూత్రం అనేది ఈ విశుద్ధ చక్రంతో సమానం అన్నమాట. ఈ విశుద్ధ చక్రం లేనిది మనం లేము. అలాగే ఈ మంగళసూత్రం అనేది ఎవరి ద్వారా వచ్చింది,
ఒక పురుషుని ద్వారా వచ్చింది. అంటే మన భర్త కడతాడనమాట ఈ మంగళసూత్రం. ఈ విశుద్ధ చక్రంది మనం లేనప్పుడు ఈ మంగళసూత్రం లేనిది మన భర్త లేడు. సో అదనమాట. అంటే ఈ మన మెడలో ఈ మంగళసూత్రం ఎప్పుడైతే ఉండదో మన భర్త కూడా లేనట్టు అని అర్థం. ఈ మంగళసూత్రం మన మెడలో ఎప్పుడైతే ఉందో మన భర్త సజీవంగా ఉన్నట్టు అనే దానికి అర్థం అనమాట. సో దీనికి అందుకని మంగళసూత్రం వేసుకుంటాము. అలా భావిస్తాం అనమాట. అంటే ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. ఏముందిలే అన్నట్టుగా ఆలోచిస్తే మాత్రం మనం ఏం చేయలేము వాళ్ళని. అంటే మన శాస్త్రాన్ని మనం నమ్మి ఈ మంగళసూత్రం వేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. సో నా మాటలు వాళ్ళకే అర్థమవుతాయి. ఇలా అంటే ఇదేంటిలే మూఢనమ్మకాలు అనే వాళ్ళకి మాత్రం మనమేం చెప్పలేము. సో అదనమాట. సో మంగళసూత్రం అనేది అందుకు వేసుకుంటారు. ఈ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అంటే సమన్వయం చేసేదే విశుద్ధ చక్రం. కాబట్టి ఈ విశుద్ధ చక్రానికి సమానమైంది మంగళసూత్రం. సో అందుకు ఇక మంగళసూత్రానికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారు అంటే ఈ 3 ముళ్ళుకి అర్థాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ముడికి ఒక అర్థం ఉంది. సో అదేంటంటే ఇప్పుడు చెప్తాను. పెళ్లి కుమారుడు అంటే పెళ్లి కుమార్తె మెడలో కట్టేటప్పుడు ఫస్ట్ అర్థం ఏంటంటే శారీరక శృతి అని, అలాగే రెండో ముడికి మానసిక శృతి అని, మూడో ముడికి సామాజిక శృతి అని చెప్పేసి 3 అర్థాలు అనమాట. సో అంటే దానికి అర్థం ఏంటంటే పెళ్లి కుమారుడు మెడలో కడుతూ ఒక్కొక్క ముడికి ఇట్లా చెప్తాడనమాట. శారీరకంగా సామాజికంగా అన్ని విధాలుగా నేను 100 ఏళ్ళు నీతో తోడుంటాను అని చెప్పేసి ఈ ముళ్ళు వేస్తూ చెప్తాడనమాట. సో అదొక అంటే ప్రతిజ్ఞ చేస్తూ చెప్తారు. ఆ 3 ముళ్ళకి అర్థం ఇది: సామాజిక శృతి, శారీరక శృతి, మానసిక శృతి అని 3 ముళ్ళకి అర్థం. సో ఇది. సో ఈ 3 ముళ్ళకి అర్థం తెలిసింది కదా. సో అదనమాట. చాలామంది ఈ మంగళసూత్రం వేసుకోవడానికి నిరాకరించకండి. సో అర్థం ఇదనమాట. అలాగే మన మెడలో ఈ మంగళసూత్రం ఉందంటే మన భర్త బతికే ఉన్నట్టు. అలాగే ఈ మంగళసూత్రం అనేది మన భర్తకి ఎన్నో గండాలను తప్పిస్తుందట. సో ఇది నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రం చెప్తున్న మాట. ఎంతో మంది చెప్తుండగా విన్నాను నేను. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అదనమాట మంగళసూత్రానికి అర్థం ఇది. సో అలాగే ఇక మనం మెట్టల విషయానికి వద్దాం. మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు అంటే కాళ్ళకి, దానికి ఒక అర్థం ఉంది. ఊరికే అంటే ఫ్యాషన్కి అలాంటివి ఏం పెట్టుకోరు, దానికి ఒక అర్థం ఉంది. అంటే పెద్దలు పెట్టుకుంటున్నారు మేము పెట్టుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమందికి అర్థం తెలిసి ఉండొచ్చు, కొంతమందికి అర్థం తెలియదు. అంటే తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట ఈ మెట్టల గురించి. వివాహ సమయంలో మెట్టలు పెడతారు కదా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి పెడతాడు అనమాట. అలాగే వివాహ సమయంలో ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా మెట్టెలు పెట్టుకుంటారు. ఎందుకో అది కూడా చెప్తాను. సో ఈ మెట్టెలు ఎప్పుడు తీస్తారంటే మగవాళ్ళు ఎప్పుడు తీస్తారంటే ఈ ఆడవాళ్ళు అనేది శాశ్వతంగా వాళ్ళ అంటే వాళ్ళు నిర్జీవులు అయ్యేంత వరకు, మన భర్త బతికి ఉన్నంత వరకు మెట్టెలు పెట్టుకుని ఉంటారు. కానీ మగవాళ్ళు ఎప్పుడు తీస్తారంటే 16 రోజులు పండగ అయిపోయిన తర్వాత ఈ మెట్టెలు అనేవి తీస్తారనమాట మగవాళ్ళు. అప్పటి రోజుల్లో మగవాళ్ళు 2 కాళ్ళకు పెట్టుకునే వాళ్ళ మెట్టెలు, ఇప్పటి రోజుల్లో ఒక కాలికే పెట్టుకుంటున్నారు అనమాట. సో అది మగవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఏమైనా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో ఇది పల్లెటూరు కాబట్టి అన్నీ అరుస్తూ ఉంటాయి, సో మీరు పట్టించుకోకండి. సో అదనమాట. ఇప్పుడు మనం మెట్టెలు ఎందుకు పెట్టుకుంటాం అన్నది మాట్లాడుకుందాము. సో మన నాడీ వ్యవస్థ ఉంది కదా, ఈ నాడీ వ్యవస్థ అనేది నాడీ కేంద్రానికి అనుసంధానంగా పనిచేస్తుంది అనమాట. సో అంటే మన కాళ్ళకు ఉన్నటువంటి నరాలు అన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి నరంకి మన కాలి నరాలు కదిపించామనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి అన్ని నరాలు కదులుతాయి.
సో అదనమాట. ఇక మన బొటన వేలికి పక్కన వేలికి మెట్లు పెట్టుకుంటాము. కొంతమంది అంటే రాజస్థాన్ అటు సైడ్ అయితే బొటన వేలికి కూడా మెట్టలు పెట్టుకుంటారు. సో అది మెట్టలు అంటే మగవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అని. సో ఈ మెట్టలు ఎందుకంటే మన శరీరంలోని అంటే కాళ్ళ వేళ్ళు అనేవి మన గర్భాశయం వరకు అంటే మన మెట్ట ఎక్కడ ఏ వేలుకి పెట్టుకుంటామో బొటన వేలికి పక్కనున్న వేలికి పెట్టుకుంటాం అనమాట. ఆ వేలికి ఉన్నటువంటి నరం అనేది మన గర్భకోశ అంటే గర్భాశయం వరకు ఉంటుందట. సో అందుకని చెప్పేసి పెళ్ళైన వాళ్ళకి అతి ముఖ్యంగా మెట్టలు పెట్టుకుంటారు. సో అంటే వెండే ఎందుకు పెట్టుకుంటారు, ఇత్తడి రాగి పెట్టుకోవచ్చు కదా, గోల్డ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఆలోచన రావచ్చు. అంటే చాలా వరకు ఏంటంటే గోల్డ్ పెట్టుకోరు. అంటే మన నడుము దగ్గర నుంచి కింద వరకు గోల్డ్ ఉపయోగించకూడదు అన్నది చాలా వరకు నేను విన్నాను అనమాట. సో ఎందుకంటే గోల్డ్ అనేది లక్ష్మీదేవితో సమానం అనమాట. సో అందుకనేది మన లక్ష్మీదేవిని పాదాలకి వాడకూడదు కాబట్టి వెండిని వాడతారు. ఈ వెండి అనేది విద్యుత్ శక్తిని ఎక్కువగా ఉంటుందన్నమాట వెండికి. సో అందుకని మన శరీరంలోని వేడిని ఉత్పత్తి చేయడానికి అని చెప్పేసి మెట్ట పెట్టుకుంటారు అనమాట. అంటే ఆ నరం అనేది మన ఆడవారిలో ఏంటంటే గర్భకోశాన్ని నియంత్రిస్తుంది అనమాట. ఈ గర్భంలో ఉన్నటువంటి అండాశయాన్ని నియంత్రిస్తుంది. సో అందుకని చెప్పేసి అంటే మన గర్భంలో ఏదైనా అంటే మిస్టేక్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ చేస్తుంది అనమాట ఈ మెట్టలు. సో ఎందుకంటే మెట్టలు వేళ్ళకి ఎందుకు పెడతారంటే ఈ మెట్ట పెట్టుకున్నటువంటి భాగం అనేది మన భూమికి తగలకపోవడం వల్ల స్పర్శ ఉండదు అనమాట ఆ నరానికి. సో అందుకని ఆ స్పర్శ లేకపోవడం వల్ల సో గర్భాశయంలో ఏమైనా మిస్టేక్స్ జరగచ్చు, అంటే సక్రమంగా పనిచేయకపోవచ్చు అని చెప్పేసి కంపల్సరిగా పెళ్ళైన వాళ్ళకు మెట్టలు ధరిస్తారనమాట. పునరుత్పత్తి వ్యవస్థ అనేది అంటే బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ మెట్టలు పెట్టుకుంటారు. సో అది రీజన్ పెళ్ళైన వాళ్ళు మెట్టలు ఎందుకు పెట్టుకుంటారు అంటే పునరుత్పత్తి వ్యవస్థ అనేది మీద ఆధిపత్యం చూపిస్తుంది అనమాట. ఈ మెట్టకు ఉన్నటువంటి అంటే మెట్ట పెట్టుకుంటాం కదా ఆ కాలి నరం, అందుకు ఆ కాలి నరం సక్రమంగా పని చేయడానికి ఈ మెట్టను అనేది తొడుగుతాం అనమాట. అంటే ఈ భూమికి ఈ మెట్ట అనేది ఇప్పటి కాలంలో ఏంటంటే చిన్న పోగు టైప్లో పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే చాలా అంటే గట్టిగా చాలా లావుగా చేయించుకునే వాళ్ళట. అంటే 4 చుట్లు వరకు ఉండేదంట, చుట్లు టైప్లో పెట్టుకునే వాళ్ళట. అంటే ఆ భూమిని తగలనంత ప్రదేశం మొత్తం వరకు కవర్ అయ్యేలా మెట్ట పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ అయితే ఎక్కువ అలాగే పెట్టుకుంటారు. మన తెలుగు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న అలా పెట్టుకుంటున్నారు. సో అదనమాట అసలు మెట్టలు పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఇది. సో ఇది ఫ్రెండ్స్. సో బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అన్న టాపిక్ ఇప్పుడు మాట్లాడుకుందాము. బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, అసలు ఎక్కడ పెట్టుకుంటారు, అక్కడే ఎందుకు పెట్టుకుంటారు అన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్ బొట్టు అనేది చాలా మంది పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ ఆజ్ఞాచక్రం అని ఉంటుంది, ఇక్కడ ఆజ్ఞాచక్రం, ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది. సో ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు ఎందుకు పెట్టుకుంటాము అంటే ఈ ఆజ్ఞాచక్రం అంటే చాలా మంది బొట్టు పెట్టుకుంటారు కదా. అంటే వివాహితులు ఎవరు అంటే వివాహమైన వాళ్ళు ఎవరు అనేది మనం కనిపెట్టాలంటే ఏం చేయాలి, పాపట్లో బొట్టు వచ్చిందనమాట. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అందరూ బొట్టు పెట్టుకుంటారు. కానీ పెళ్ళైన వాళ్ళు అని చెప్పడానికి ఈ పాపట్లో సింధూరం దిద్దుకుంటారనమాట. అంటే ఆజ్ఞాచక్రం అనేది ఈ భాగం నుంచి ఇంతవరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకుంటారు పాపట్లో బొట్టు. ఈ పాపట్లో బొట్టు పెట్టుకునేది ఫస్ట్ మన దేశంలో లేదు. అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కాదు ఇంతకుముందు.
సో ఉత్తరప్రదేశ్లో తాళి కట్టేది ఉండదన్నమాట. అక్కడ బొట్టు పెడితే వివాహం అయినట్టే. ఒక ఒక పురుషుడు స్త్రీకి పాపట్లో బొట్టు పెట్టాడంటే అక్కడ వివాహం అయిపోయింది, వివాహం జరిగింది అని అర్థం. అంత అంత ప్రాధాన్యత ఉందన్నమాట వాళ్ళకి బొట్టు. సో అక్కడి నుంచి బొట్టు అనేది శుభాన్ని కలిగిస్తుంది కదా అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు కూడా పాపట్లో బొట్టు పెట్టడానికి చూపించారనమాట. సో అది అంటే ఆజ్ఞా చక్రాన్ని మూసివేసి ఉంచడానికి అని చెప్పేసి ఈ బొట్టు అనేది పెట్టుకుంటారు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎంతో శుభాన్ని కలిగిస్తుంది అనమాట. బొట్టు పెట్టుకొని అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనం బొట్టు పెట్టుకొని పోండి అని చెప్తూ ఉంటారు. అంటే ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ ఆజ్ఞ చక్రం అనేది మన ఆధీనంలో ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు. సో అది అర్థం. అంటే ఆజ్ఞా చక్రాన్ని ఓపెన్లో ఉంటుంది కదా ఆజ్ఞా చక్రం అనేది, దాన్ని మూసి ఉంచడానికి బొట్టు పెట్టుకుంటాము. సో ఒక నిమిషం, సారీ, బొట్టు అనేది అందుకు పెట్టుకుంటారు. అంటే ఈ ఆజ్ఞా చక్రాన్ని చైతన్యవంతం చేయడానికి పాపట్లో బొట్టు పెట్టుకుంటారు. పాపట్లో కానీ నుదుటను కానీ బొట్టు పెట్టుకుంటారు. అంటే ఈ బొట్టు పెట్టుకోవడానికి అర్థం ఇది. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం గాజులు ఎందుకు వేసుకుంటాము మాట్లాడుకుందాము. గాజులు ఎందుకు వేసుకుంటాము అంటే నాడీ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయడానికి గాజులు వేసుకుంటాం అనమాట. సారీ ఫ్రెండ్స్, కరెంట్ పోయింది, అందుకే లైటింగ్ తక్కువ వచ్చేసింది. సో అదే గాజులు అనేది అందుకు వేసుకుంటారు, నాడీ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయడానికి వేసుకుంటాం అనమాట. సో అంటే ఇంత ముందు కాలంలో ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా చేతికి గట్టిగా వేసుకుంటారనమాట. అంటే చాలా లూజ్గా వేసుకోకుండా గట్టిగా ఈ నాడులు అనేవి తగిలే విధంగా, మన ఈ శరీరం అనేది తగిలే విధంగా గాజులు గట్టిగా వేసుకుంటారు. ఎంతో బాధపడుతూ వేసుకుంటారు. అంటే గాజులు వేసుకున్నప్పుడు ఇక్కడ లావుగా ఉంటుంది అనమాట. అప్పుడు గాజులు పట్టవు. ఎంతో అంటే రక్తం అనేది బేవచ్చంగా అవుతుంటూ ఉంది, అయినా కానీ వేసుకుంటారు. సో అంటే ఈ నాడులు అనేవి సక్రమంగా పనిచేయడానికి గాజులు వేసుకుంటారు అనమాట. అంటే ఈ గాజులు వేసుకోవడం వల్ల ఋతుచక్రం అనేది సక్రమంగా పనిచేస్తుంది. అంటే ఈ నాడులు అనేవి మన గర్భాశయం వరకు ఉంటుంది అనమాట. ఈ చేతికున్న నాడులు. సో అంటే ఐదు ప్లేసుల్లో ఉన్నటువంటి నాడులు అనేవి మన గర్భాశయం దగ్గరగా ఉంటాయన్నమాట. అందుకే పెద్దవాళ్ళు అంటే 5వ తనం అంటారు. పెళ్ళైన వాళ్ళని 5వ తనం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో ఇందుకు అంటే కాళ్ళ నాడులు, చేతి నాడులు అని చెప్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ విశుద్ధ చక్రం అని చెప్పేసి ఇట్లా 5 రకాల నాడులు అనేవి మన గర్భాశయానికి అనుసంధానంగా పనిచేస్తాయి అన్నమాట. సో అందుకే పెద్దవాళ్ళని అంటే 5వ తనం అని పిలుస్తూ ఉంటారు. నేను అది గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో అది అందుకు గాజులు వేసుకుంటారు అనమాట. అంటే గర్భాశయం అంటే ఋతుచక్రం సక్రమంగా పనిచేయటానికి, అలాగే డెలివరీస్ అంటే ఇప్పుడు గర్భవతులు వేసుకుంటాం అంటే శ్రీమంతం చేస్తాము. శ్రీమంతంలో గాజులు విపరీతంగా పెద్దగా అంటే చాలా ఎక్కువ వేస్తూ ఉంటారనమాట గట్టిగా. సో ఎందుకంటే ప్రసవం అనేది మంచిగా జరగాలని చెప్పేసి ఈ గాజులు వేస్తామన్నమాట. సో అందుకు గాజులు వేసుకుంటాము. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి ఏంటంటే ఋతుచక్రం సమంగా ఉండాలని చెప్పేసి గాజులు వేస్తాము. అలాగే పెళ్ళైన వాళ్ళకి అంటే గర్భాశయంలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ అవి సక్రమంగా పనిచేసే విధంగా ఉంటుందని చెప్పేసి గాజులు వేసుకుంటాము. సో అది ఫ్రెండ్స్, గాజులకున్న అర్థం పరమార్థం అది. సో ఇక చూసాం కదా, అంటే మంగళసూత్రం ఎందుకు వేసుకుంటాము, అలాగే మెట్టెలు ఎందుకు పెట్టుకుంటాము, బొట్టు ఎందుకు పెట్టుకుంటాము, గాజులు ఎందుకు వేసుకుంటాము తెలుసుకున్నాం కదా. సో తప్పకుండా మీరు కూడా గాజులు వేసుకోండి. అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి
తెలుసుకుంటారు, ఆచరిస్తారని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. బాయ్.